హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గౌరీ శంకర్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా ఒక పని చేయండి, మీరు ఒకవేళ నా మెడలో తాళి కట్టేసిండి, మీ కాలు దగ్గరే పడి మీ సేవలు చేసుకుంటూ పడి ఉంటానని చెప్పేసి గౌరీ శంకర్తో అంటూ, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది గౌరీ గారు అని చెప్పేసి శంకర్ అంటుండగా, శంకర్ గారు నాకు ఊరికనే కోపం తెప్పించకండి అని చెప్పేసి గౌరీ అంటూ, వస్తుంది మీకు కోపం ఎందుకు రాదు, ఫ్రీయే కాసు కదా, అందుకనే మీకు ఊరికి కోపం వస్తుంది అని చెప్పేసి శంకర్ అంటూ ఉంటాడు. లేకుంటే ఎందుకండి, ఒక పని చేయండి, మీరు ఇల్లు కాల్ చేసేయండి, నేను ఇల్లు కాల్ చేసి వెంటనే పెద్ద బంగ్లా, అదే అక్కి వాళ్ళ బంగ్లా ఉంది చూసినావా, అంత పెద్ద బంగ్లా తీసేసుకుంది. ఏంటి శంకర్ గారు ఎగతాళిగా ఉందా? నాది ఎగతాళి కాదండి, మీ ఐడియా అంత ఫూలిష్గా ఉంది అని చెప్పేసి శంకర్ అంటాడు. ఏదైనా పని చేసుకొని డబ్బులు బాగా సంపాదించాలని చెప్పేసి ఆలోచించాను, కానీ ఇక రెంట్ గురించి ఆలోచిస్తున్నారేంటండి? ఇప్పటికిప్పుడు ఏం ఉద్యోగం వస్తుందండి అని చెప్పేసి గౌరీ అంటుండగా, వెతకాలి కదా, నువ్వు కాలు మీద కాలు వేసుకొని ఉద్యోగం కోసం చెప్పేసి అనుకుంటుంటే ఇప్పటికిప్పుడు కారు వేసుకొని ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అనుకుంటూ వస్తుంటారా ఏంటి అని చెప్పేసి గౌరీ అంటుండగా, ఈలోపు నిజంగానే గేట్ దగ్గరికి కారు వస్తుంది. ఇక వచ్చింది ఎవరో కాదు, యాదగిరి జెండి ఇద్దరు కలిసి గౌరీ శంకర్ దగ్గరికి వస్తారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అయినా నా ఉద్యోగం కోసం కారు వేసుకొని ఎందుకు వస్తారు, నేను వెతుక్కుంటానులే అని చెప్పేసి అంటుండగా, ఏంటి ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు అని చెప్పేసి విధంగా జెండి అంటారు. ఇది మామూలే సార్, మా ఇద్దరికి ఉన్న గొడవ ఏం లేదు సార్, తినకి కారు వేసుకొని వచ్చి ఉద్యోగం ఇస్తుందని చెప్పేసి ఇక తెగ సంబరపడుతుంది. అదేం లేదు సార్, తనే అలా మాట్లాడుతున్నారు, ఏం లేదు, చెల్లెలు వాళ్ళు పేలు, అంతేకాకుండా వాళ్ళు ఉద్యోగం పేరు చెప్పి ఇక వాళ్ళు వెళ్ళారు కదా, ఇంత పెద్ద హౌస్ ఎందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. కానీ శంకర్ గారైతే లేనిపోని మాటలు అంటూ ఉన్నాడు. అబ్బా మా గొడవ ఎప్పటికి ఉండేదే, కానీ జెండి సార్ కూర్చోండి అని చెప్పేసి విధంగా శంకర్ అంటుండగా, ఈలోపు అయ్యో మాటల్లో పడి అసలు మా గొడవ వల్ల మిమ్మల్ని కూర్చోమనడే మర్చిపోయాను, సారీ సార్ అని చెప్పేసి చైర్ తీసుకొస్తుంది. చైర్ తీసుకొచ్చి అక్కడ చైర్ వేసేసరికి జెండి కూర్చుంటాడు. ఏం లేదు జెండి గారు, ఇక తినకి జాబ్ కావాలని చెప్పేసి అంటుంది. ఇక జాబ్ కోసం అని చెప్పేసి సర్చింగ్ చేయమని నేను అంటున్నా, మీరు ఈవెంట్ల కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారా ఏంటి, అలా అయితే మాకు ఒక పని పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుండగా, ఇక దాని గురించి మాట్లాడడానికి వచ్చారు శంకర్ సార్ అని చెప్పేసి యాదగిరి అంటుండగా, ఏంటి అవునా, అవును శంకర్, ఏం లేదు, మీకు జాబ్ కావాలి కదా, జాబ్ కోసమే మాట్లాడకొచ్చానని చెప్పేసి జెండి చెప్పిన మాటలకు ఇక గౌరీ కూడా అవును జాబ్ కావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. నా కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇక జెండి చెప్పిన మాటలకు ఇక గౌరీ ఎగిరి గంతేస్తుంది. ఏంటి సార్ మీ కంపెనీలోనా, అంత పెద్ద కంపెనీలో నాకు జాబా ఏంటి, నేను అనగానే నిజంగా నీకు పెద్ద జాబ్ వచ్చినట్టుందే. సరే గౌరీ, ఇక మీరు జాబ్కి సెలెక్ట్ అయినట్టే, అంతేకాదు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మీ చెల్లెలు లేరు, శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు కూడా లేరు, అలా అని చెప్పేసి ఇంట్లో ఉండడం ఇక అది కూడా మంచిది కాదు, అందుకనే మీ ఇద్దరికి జాబ్ ఇస్తున్నాను కాబట్టి మీ ఇద్దరు మా ఇంట్లోనే ఉండాలి, ఇక అలా ఉంటే అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి వెంటనే జెండి మాటలకు ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక వెంటనే శంకర్ గుర్తు చేసుకుంటాడు, నేను పెద్ద ప్యాలెస్ అనగానే నిజంగానే పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళిపోతున్నామా ఏంటి అని చెప్పేసి అంటుండగా, అంత పెద్ద ఇల్లా అని చెప్పేసి థింక్ చేస్తుంటారు. నా మాట కాదనకు శంకర్ గౌరీ గారు అని చెప్పేసి ఈ విధంగా జెండి అంటుండగా, అయ్యో సార్ మీరు పెద్దవారు, మమ్మల్ని అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేము జాబ్ కోసం వెనుకలాడడం మాత్రం నిజం, కానీ ఆ ఇంట్లో అనడే, ఇక మీరు మాట తీయకండి, ఎలాగైనా అక్కడే ఉండండి అని చెప్పేసి మరోవైపు యాదగిరి కూడా అంటూ ఉండగా, అప్పుడు శంకర్ను గౌరీ కూడా ఒప్పేసుకుంటారు. శంకర్ సరే గౌరీ, మీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకోండి, రేపు పొద్దున్న మార్నింగ్ కల్లా ఇక కారు వస్తుంది మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి అంటాను. సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక యాదగిరిని జెండి వెళ్ళిపోతారు. చూసారా, ఇక ఈ గౌరీ అనుకున్నదనుకో నిజంగానే జరిపోతుంది, ఇక రేపు జాబ్ వచ్చేస్తుంది, అంతేకాకుండా ఇంటి కిరాయి కూడా తగ్గిపోయింది,
ఎంత ఆదా చేశాను చూసారా, ఇప్పుడు నన్ను వెటకారంగా మాట్లాడగలరా శంకర్ గారు? ఎంతైనా ఆడవాళ్ళేనండి, గ్రేట్. ఇది మాత్రం ఒక అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి శంకర్ అంటూ ఉంటాడు. ఈలోపు ఇంటికి వెళ్తాడు. అభి టెన్షన్ పడుతూ ఉంటారు, ఒప్పుకుంటారా లేదా అని చెప్పేసి. ఇక మీరు అనుకున్నట్టే మీ మమ్మీ డాడీ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి ఈ విషయం అక్కికి అబ్బాయికి చెప్పేసరికి చాలా సంతోష ఎగిరి గంతేస్తూ ఎస్ అని చెప్పేసి ఎగిరి గంతేస్తుండగా థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పేసి ఇక జెండిని హక్ చేసుకుంటారు. ఈలోపు ఇక మరోవైపు రాకేష్ మాత్రం నేను చేస్తుంది ఆపోజిట్గా జరిగిపోతుంది, అయినా నాకు ఇది ఛాన్స్ అనుకుంటా, ఎలాగైనా వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఆ గౌరీ ఆ శంకర్ని ఇక్కడ చంపేస్తా అని చెప్పేసి మనసులో ఈ విధంగా రాకేష్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు తెల్లారిపోతుంది కదా. శంకర్ గారు ఎంతసేపు, అసలే జెండి సారు కార్ తీసుకొని వస్తాన్నారు, మీరు ఇంకా ప్యాక్ చేసుకోలేదా? అబ్బో నేను ఎప్పుడో ప్యాక్ చేసుకున్నాను, మీరు మాత్రమే ఆల్రెడీ నిన్న నైట్ నుంచే నేను అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా, అసలే నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అలా అని చెప్పేసి నాకు కూడా వచ్చింది కదా. అదే అండి, ఎంతైనా అంత పెద్ద కంపెనీ, మళ్ళీ అంత పెద్ద ప్యాలెస్ ఇంట్లో మన అడుగు పెట్టాలంటే అమ్మో కాస్త నాకు భయంగా ఉంది శంకర్ గారు. అబ్బే భయపడకండి, నీకు అంత భయంలా అనిపిస్తే నన్ను గట్టిగా హక్ చేసుకోండి. అదే జోక్గా మాట్లాడను గౌరీ గారు. జోగమ్మ ఇక అభి వాళ్ళ ఇంటికి వస్తుండే. అభి వాళ్ళ ఇంటికి వచ్చి జోగమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది, రాబోయే తరంలోనే మీకు మంచి జరగబోతుంది, నీ తల్లి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే జెండి విధంగా అంటూ ఉంటారు, నువ్వు అన్నది నిజమే జోగమ్మ, ఈ ఇంట్లో గౌరీ శంకర్లా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక అంతేకాదు జోగమ్మ, నీ చేతులతో మా అమ్మ నాన్నకు హారతి ఇవ్వు అని చెప్పేసి జోగమ్మకు అభి అక్కి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి జోగమ్మ ఒప్పేసుకుంటుంది. ఈ యాదగిరి వెళ్ళి శంకర్ని గౌరీని తన మెట్టినింటికి తీసుకొని వస్తాడు. గౌరీ మాత్రం ఆ ఇల్లు ఎప్పుడో చూసినట్టుగా, శంకర్ కూడా ఆ ఇల్లును ఎప్పుడో చూసినట్టుగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టే సమయానికి జోగమ్మ ఇక హారతిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శంకర్ గౌరీలు కుడికాలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్లకు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. లోపలికి రండి అని చెప్పేసి అభి అక్కి చెయ్యిలు పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తారు. అభి అక్కి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చుట్టూ చూస్తూ ఉంటారు శంకర్ గౌరీలు. ఏదో తెలియని జ్ఞాపకం, ఇది ఇక్కడ నేను తిరిగినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి గౌరీ మనసులో అనుకుంటుండగా శంకర్ కూడా పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఇది నేను చూసినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏంటి శంకర్ అలా చూస్తున్నా అని చెప్పేసి అంటుండగా ఇక్కడికి ఇంత ముందుకు వచ్చనా అని చెప్పేసి అడుగుతుండగా అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది.